ఈరోజు మనం అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్‌గా అబ్స్ట్రాక్షన్ అంటే ఏమిటి? అబ్స్ట్రాక్షన్ అంటే ఏమిటంటే మీకు ఓన్లీ ఫంక్షనాలిటీ మాత్రమే చూపిస్తది. ఇంటర్నల్ డీటెయిల్స్‌ని హైడ్ చేస్తదనమాట అబ్స్ట్రాక్షన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏటీఎం మిషన్‌కెళ్లారు. ఏటీఎం మిషన్‌కెళ్ళి ఏటీఎం కార్డ్ పెట్టి మనీ విత్‌డ్రాల్ చేసుకున్నారు. ఇక్కడ మీకు ఓన్లీ మీ డీటెయిల్స్ మాత్రమే చూపిస్తది. తర్వాత ఇంటర్నల్‌గా ఏటీఎం మిషన్ అనేది ఇంటర్నల్‌గా ఏమేం చేస్తుంది అండ్ మనీ ఎలాగా మీకు విత్‌డ్రాల్ చేయడానికి ఇస్తుంది అయన్నీ హైడ్ అయిపోతాయి. ఓన్లీ మీ యూజర్ డీటెయిల్స్ మాత్రమే మీకు చూపిస్తది. అది అబ్స్ట్రాక్షన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏమిటంటే మీరు టీవీ రిమోట్ ఉంది కదా! టీవీ రిమోట్‌లో నార్మల్‌గా మీరు బటన్స్ నొక్కినప్పుడు ఆ ఛానల్స్ అయ్యి మారుతూ ఉంటాయి. ఆ ఛానల్స్ అయ్యి మారుతున్నప్పుడు మీరు నార్మల్‌గా మీరేం చేస్తారు బటన్సే నొక్కుతారు. కానీ ఇంటర్నల్‌గా ఏమవుతుంది ఆ సిగ్నల్ టీవీకి వెళ్తుంది. టీవీకెళ్ళి ఛానల్ అయితే మారుతుంది. అది మనకి కనిపించదు. ఓన్లీ మనం బటన్స్ నొక్కేది మాత్రమే కనిపిస్తది. మనం అబ్స్ట్రాక్షన్ అనేది ఎందుకు వాడతాం? అబ్స్ట్రాక్షన్ అనేది ఎందుకు వాడతాం అంటే కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడానికి. నార్మల్‌గా మనం కోడింగ్ అనేది ఇప్పుడు మనం చిన్న ప్రోగ్రామ్స్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈజీగా అర్థమవుద్ది. బట్ కంపెనీ లెవెల్‌లో ప్రోగ్రామ్స్ చేయాలంటే 300, 500 లైన్స్ ఆఫ్ ఇంకా ఎక్కువే కోడ్ ఉంటది. అప్పుడు మీకు అర్థం అవ్వాలంటే చాలా కష్టం. అప్పుడు ఈ అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ అనేవి వాడి మీకు ఈజీగా మెయింటైన్ చేస్తారు క్లారిటీగా. వేరే వాళ్ళకి కూడా అర్థం అవ్వడానికి. తర్వాత మాడ్యులర్ అండ్ ఎక్స్టెండబుల్ డిజైన్. మాడ్యులర్ అండ్ ఎక్స్టెండబుల్ డిజైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేశారు. ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీరు కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు. కొత్త ఫ్యూచర్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ వాడి మీరు పాత కోడ్‌ని ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా కొత్త కోడ్‌ని యాడ్ చేసి మీరు కొత్త ఫ్యూచర్స్‌ని అప్డేట్ చేయొచ్చు. ఆ తర్వాత హెల్ప్ ఎన్ఫోర్స్ ఏ కాంట్రాక్ట్ ఆర్ ఇంటర్ఫేస్. ఇదేమిటంటే యూజర్‌కి ఒకే ఇంటర్ఫేస్ ఉంటుంది. కానీ యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ద్వారా ఇంటర్ఫేస్‌లో అవుట్‌పుట్ అనేది మారుతుంది. ఇప్పుడు అబ్స్ట్రాక్షన్ ఎగ్జాంపుల్ మన పైథాన్ ప్రోగ్రామ్‌లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్‌గా మనం ఈ అబ్స్ట్రాక్షన్ అనేది పైథాన్ ప్రోగ్రామ్‌లో ఎలా చేయాలంటే ఏబీసీ క్లాస్ అని ఉంటుంది. ఏబీసీ క్లాస్ అంటే ఏమిటంటే అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాసెస్ అని. ఇక్కడ రాస్తాను. ఏబీసీ క్లాసెస్ అని ఉంటుంది. ఇది ఏమిటంటే అబ్స్ట్రాక్ట్ బేస్డ్ క్లాసెస్. ఇది పైథాన్‌లో ఒక మాడ్యూల్‌లా ఉంటుందన్నమాట. ఈ మాడ్యూల్‌ని మనం ఇంపోర్ట్ చేసుకుని వాడుకుంటాం. అబ్స్ట్రాక్షన్ 2 విధాలుగా చేయొచ్చు. ఎయిదర్ ఏబీసీ క్లాసెస్‌తో లేకపోతే ఇంటర్ఫేస్‌తో. ఇప్పుడు ఫస్ట్ మనం ఏబీసీ క్లాసెస్ ఇంపోర్ట్ చేసుకుని మనం చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏబీసీ క్లాస్ ఉంది కదా అది ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఏ మాడ్యూల్లో ఉంటుందంటే ఏబీసీ మాడ్యూల్లో ఉంటుంది. ఫ్రమ్ ఏబీసీ అని తీసుకుని ఇంపోర్ట్ ఏబీసీ. ఇది స్మాల్ లెటర్స్లో ఉన్నదని అది మాడ్యూల్. ఇది ఏబీసీ అని ఉంది కదా ఇది క్లాస్, అబ్స్ట్రాక్ట్ బేస్డ్ క్లాస్ అని. దీంట్లో అబ్స్ట్రాక్ట్ బేస్డ్ క్లాసెస్లో మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా మనకి ఏబీసీ మాడ్యూల్లోనే ఉంటుంది. సో అది కూడా ఇంపోర్ట్ చేసుకోండి. అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏబీసీ క్లాసెస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్ 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఏమిటంటే ఓన్లీ మనకి మెథడ్ ఓన్లీ డిక్లేర్ చేస్తాం. దాని బాడీలో మనం ఏమి రాయం. మెథడ్ వితౌట్ బాడీ అంటారు దీన్ని సింపుల్గా అబ్స్ట్రాక్ట్ మెథడ్. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్కి నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. బ్రీత్ అని. దీంట్లో సెల్ఫ్ తీసుకుని దీనిలో ప్రింట్ బ్రీతింగ్ అని రాసుకున్నాం. ఇది
ఈ నార్మల్ ఇది ఫంక్షన్ కాదు, దీన్ని ఏమంటారంటే కాంక్రీట్ ఫంక్షన్ అంటారు. సారీ, ఇక్కడ క్లాస్ ఇంప్లిమెంట్ చేయలేదు. క్లాస్ యానిమల్ అని తీసుకుంటాను ఒకటి. ఇక్కడ క్లాస్ యానిమల్ అని తీసుకుని ఇక్కడ ఏబిసి అని రాసుకున్నాం. ఇది క్లాస్ నేమ్. ఈ క్లాస్ నేమ్కి మనం ఏబిసి అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, యాబ్స్ట్రాక్ట్ బేస్డ్ క్లాస్ అని, అది దీంట్లో రాసాం. అప్పుడు ఈ క్లాస్ అనేది ఏమవుతుందంటే యానిమల్ క్లాస్ అనేది యాబ్స్ట్రాక్ట్ బేస్డ్ క్లాసెస్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. డెఫ్ అనే కీవర్డ్ వాడి బ్రీత్ సెల్ఫ్ వాడి ప్రింట్ బ్రీతింగ్ అని రాసుకున్నాం. ఇది ఏమవుతుందంటే యాబ్స్ట్రాక్ట్ బేస్డ్ క్లాస్లో కాంక్రీట్ ఫంక్షన్ అంటాం. కాంక్రీట్ మెథడ్. ఈ కాంక్రీట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఒక లాజిక్ని షేర్ చేస్తుంది మిగతా క్లాసెస్కి. ఇప్పుడు మీకు యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పాను కదా, ఇప్పుడు అది చూద్దాం. నార్మల్గా ప్రీవియస్ క్లాస్లో నేను క్లాస్ మెథడ్కి స్టాటిక్ మెథడ్కి డెకరేటర్ వాడాలని చెప్పాను కదా, @ వాడి. సో యాబ్స్ట్రాక్ట్ మెథడ్ కూడా డెకరేటర్ వాడాలి. ఇలా ఒక డెకరేటర్ వాడడం. ఈ డెకరేటర్ వాడటం వల్ల యూజ్ ఏమిటంటే తర్వాత రాసేది ఫంక్షన్ అది యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది మన పైథాన్కి చెప్తున్నాం. ఇక్కడ మేక్ సౌండ్ అని రాసుకుని ఒక యాబ్స్ట్రాక్ట్ మెథడ్ సెల్ఫ్ అని రాసుకున్న తర్వాత ఇక్కడ పాస్ అని ఇచ్చుకున్నాను. ఇక్కడ పాస్ ఎందుకు ఇచ్చుకున్నాను అంటే నేను ఏం చెప్పాను యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే మెథడ్ వితౌట్ బాడీ అని చెప్పాను. అంటే మెథడ్ ఓన్లీ డిక్లేర్ చేస్తాను, బాడీలో ఏం రాయం. నార్మల్గా ఇక్కడ బాడీలో పాస్ అనే కీవర్డ్ ఎందుకు రాశానంటే మనం పైథాన్ చెప్తున్నాం. ఇక్కడ ఈ లైన్ ఆఫ్ కోడ్లో కోడ్ ఏముండదు, జస్ట్ పాస్ అని రాశాను. సో నాకు ఏమైనా కంపైలర్లో ఎర్రర్స్ ఏమైనా ఉంటే అది ఇగ్నోర్ చేయని. సో అదేం చేస్తుంది, ఇక్కడ పాస్ అని వచ్చిన తర్వాత ఇక్కడ ఈ లైన్లో వచ్చిన తర్వాత కంపైలర్లో ఎర్రర్స్ రాకుండా నాకు ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా యాబ్స్ట్రాక్ట్ బేస్డ్ క్లాస్. ఈ యాబ్స్ట్రాక్ట్ బేస్డ్ క్లాస్లో యాబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలి, తర్వాత కాంక్రీట్ మెథడ్ ఇది ఉన్నా లేకపోయినా పర్లేదు, ఆప్షనల్ అన్నమాట. ఇది యాబ్స్ట్రాక్ట్ బేస్లో మాత్రం యాబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలి, అది గ్యారంటీ. తర్వాత ఇక్కడ ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకున్నాను, డాగ్ అని క్రియేట్ చేసుకుని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ బ్రీత్ మేక్ సౌండ్ ఉంది కదా, ఈ బ్రీత్ మేక్ సౌండ్ సేమ్ ఫంక్షన్ సేమ్ మెథడ్స్ నాకు దీంట్లో కూడా కావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ క్లాస్ని నేను దీంట్లో రాసుకుంటాను, యానిమల్ అని రాసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఏమైందంటే ఈ బ్రీత్ ఈ మేక్ సౌండ్ అనేది నేను ఇక్కడ ఫంక్షనాలిటీ అనేది నేను వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ సేమ్ ఇదే రాస్తాను, డెఫ్ మేక్ సౌండ్ అని రాసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రింట్ అని రాసుకుని బార్క్ అని రాస్తాను. తర్వాత ఇంకో క్లాస్ తీసుకుని క్యాట్ అని రాసుకుని యానిమల్ అని రాసుకున్న తర్వాత ఇక్కడ మేక్ సౌండ్ సేమ్ అదే మెథడ్ ప్రింట్ మియామ్ అని రాసింది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైందంటే మనం ఒక క్లాసే క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేసుకుని దీనికి ఏం చెప్పాం, మనం మేక్ సౌండ్ అనేది ఒక యాబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకున్నాం. ఈ యాబ్స్ట్రాక్ట్ మెథడ్ మళ్ళీ ఇక్కడ వాడుకున్నాం. యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఎప్పుడైతే మనం డిక్లేర్ చేసుకున్నామో ఆ బాడీలో మనం ఏ ఫంక్షనాలిటీ రాయం, ఖాళీగా వదిలేస్తున్నాం అన్నమాట. తర్వాత ఎప్పుడైతే వేరే క్లాస్ ఆ యాబ్స్ట్రాక్ట్ మెథడ్ని యూజ్ చేసుకుంటుందో దాని ఫంక్షనాలిటీ అక్కడ రాసుకుంటాం. ఇక్కడ ప్రింట్ బార్క్ అని రాశాను కదా, సో అలా రాసుకుంటాం ఏదైనా లాజిక్ ఉన్నా సరే. సో ఇక్కడ ఏమైందంటే కోడ్ అనేది రీయూజబుల్ అయింది కదా, యానిమల్లో ఉన్నది నాకు కోడ్ అనేది రీయూజబుల్ అయింది. ఇప్పుడు నేను ఈ డాగ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను.
ఇలా డాగ్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. తర్వాత ఈ డాగ్ అన్న క్లాస్లో నాకు ఈ బ్రీత్ అన్న మెథడ్ నాకు ఇక్కడ లేదు, ఐ మీన్ ఈ క్లాస్లో లేదు. ఇప్పుడు డాగ్ డాట్ బ్రీత్ అని ఇచ్చాను కదా. ఇప్పుడు రన్ చేసి చూస్తాను. ఇక్కడ నాకు బ్రీతింగ్ అని వచ్చింది. ఈ బ్రీతింగ్ అనేది నాకు ఎందుకు వచ్చింది? నేను ఈ క్లాస్లో నేను బ్రీతింగ్ అని మెథడే రాయలేదు. ఈ క్లాస్లో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని మేక్ సౌండ్ అని పిలిస్తే ఒక అర్థం ఉంది. కాబట్టి బ్రీత్ అనేది నాకు మెథడే లేదు ఈ క్లాస్లో. ఐ మీన్ ఈ బ్రీత్ అని రాసుకున్నప్పుడు నాకు బ్రీతింగ్ అని ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఎప్పుడైతే మనం యానిమల్ అని రాసుకున్నామో ఈ క్లాస్ని డాగ్ అనే క్లాస్లో ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు ఈ బ్రీత్ అనే మెథడ్ ఉంది కదా, ఈ బ్రీత్ అనే మెథడ్ ఈ క్లాస్లో కూడా వాడుకోవచ్చు. ఒకవేళ క్యాట్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకుంటే ఈ క్లాస్లో కూడా వాడుకోవచ్చు. దీన్నే కోడ్ రీయూజబిలిటీ అంటారు. బ్రీత్ అని ఇచ్చాం కదా, ఆ తర్వాత ఇప్పుడు డాగ్ డాట్ మేక్ సౌండ్ అని రాశాను. ఇప్పుడు డాగ్ డాట్ మేక్ సౌండ్ అని అంటే ఏమిటి? బార్క్ అని వచ్చింది. తర్వాత నేను క్యాట్కి క్రియేట్ చేస్తాను. ఇప్పుడు క్యాట్ తీసుకుంటూ ఇలా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఈ క్లాస్కి, క్యాట్ అనే క్లాస్కి క్రియేట్ చేసుకుని దీంట్లో మళ్ళీ క్యాట్ డాట్ బ్రీత్ అని రాసుకుని క్యాట్ డాట్ మేక్ సౌండ్ అని రాసాను. ఇక్కడ నాకు రన్ చేస్తే ఏమొచ్చింది? నాకు బ్రీతింగ్ అని వచ్చింది, మియామ్ అని వచ్చింది. దీన్నే యాబ్స్ట్రాక్షన్ అంటారు. ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఓన్లీ నాకు ఐ మీన్ ఫంక్షనాలిటీ ఒకటే చూపిస్తుంది. ఇంటర్నల్గా ఏం జరుగుతుందో అది కోడింగ్లో ఉంది కాబట్టి మనకు తెలియదు. ఓన్లీ బ్రీతింగ్, బార్కింగ్ అదే చూపించింది నాకు. యాబ్స్ట్రాక్షన్లో నేను ఐ మీన్ 2 వేస్లో రాయొచ్చని చెప్పాను కదా. ఏబిసి క్లాసెస్ ఒకటి, ఇంటర్ఫేస్ ఒకటి. సో ఇది ఏబిసి క్లాసెస్, తర్వాత ఇంటర్ఫేస్. ఇప్పుడు ఇంటర్ఫేస్లో నేను పేమెంట్ మెథడ్ ఉంటాయి కదా, మనకి యూపీఐ పేమెంట్, క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఉంటాయి కదా, ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇంటర్ఫేస్లో కూడా మనం ఏం చేస్తామంటే ఏబిసి క్లాసెస్ వాడుకుంటాం. ఫ్రమ్ ఏబిసి ఇంపోర్ట్ ఏబిసి అని వాడుకుని దీంట్లో కూడా యాబ్స్ట్రాక్ట్ క్లాసెస్ వాడుకుంటాం. యాబ్స్ట్రాక్ట్ మెథడ్ అని వాడుకున్న తర్వాత ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాను, పేమెంట్ మెథడ్ అని. పేమెంట్ మెథడ్ క్రియేట్ చేసుకుని ఇక్కడ ఏబిసి రాస్తుంది. ఇది యాబ్స్ట్రాక్ట్ బేస్డ్ క్లాస్ అయింది. ఇప్పుడు ఈ యాబ్స్ట్రాక్ట్ బేస్డ్ క్లాస్లో నాకు ఒక మెథడ్ కావాలి. యాబ్స్ట్రాక్ట్ మెథడ్ని రాసుకున్న తర్వాత నేను ఒక మెథడ్గా నేను డిక్లేర్ చేసుకుంటున్నాను వితౌట్ బాడీ అనమాట. సెల్ఫ్ ఒకటి, అమౌంట్ ఒకటి నేను పారామీటర్స్ ఇచ్చుకున్నాను. ఒకటి పాస్. తర్వాత ఇంకో యాబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకొని ఇప్పుడు రీఫండ్ అనేది తీసుకుంటున్నాను. సెల్ఫ్ అమౌంట్, దీనికి మళ్ళీ పాస్. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇది నాకు యాబ్స్ట్రాక్ట్ క్లాస్ అయింది. యాబ్స్ట్రాక్ట్ క్లాస్లో నేను 2 యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ తీసుకున్నాను, మెథడ్స్ వితౌట్ బాడీ అన్నమాట. ఇప్పుడు నేను వేరే క్లాస్లో ఏం చేస్తానంటే యూపీఐ పేమెంట్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాను. క్లాస్ క్రియేట్ చేసుకుని ఈ క్లాస్ని నేను దీంట్లో రాసుకుంటాను. ఐ మీన్ ఈ ఫంక్షనాలిటీని నేను ఈ క్లాస్లో యూజ్ చేయడానికి పేమెంట్ మెథడ్. సో ఎప్పుడైతే ఈ క్లాస్ మనం దీంట్లో రాసుకున్నామో ఈ యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు అనమాట ఫంక్షనాలిటీలో. ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్ట్రింగ్ ఫార్మాటింగ్ చేసుకుని ఇక్కడ పేడ్ అమౌంట్
రాసుకొని యూజింగ్ యూపీఐ అని రాసింది. ఇప్పుడు రీఫండ్ ఇక్కడ సేమ్ మళ్ళీ స్ట్రింగ్ ఫార్మాటింగ్ పేడ్ అమౌంట్ అని రాసుకొని యూజింగ్ టు యూపీఐ రెండింటికి తేడా కావాలి కాబట్టి నేను 2 అని పెట్టుకున్నాను. ఇప్పుడు యూపీఐ పేమెంట్లో ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకవేళ డెబిట్ కార్డ్తో కానీ క్రెడిట్ కార్డ్తో కానీ మనం పేమెంట్ చేసాం అనుకుంది, సో దానికి ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాం. కార్డ్ పేమెంట్ అని ఒక క్లాస్ తీసుకున్నాను. తర్వాత పేమెంట్ మెథడ్ తీసుకొని పే అని ఒక మెథడ్ రాసుకుని ఇక్కడ ప్రింట్లో కూడా సేమ్ పేడ్ అమౌంట్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ అని రాసిన తర్వాత ఇప్పుడు అమౌంట్ అని రాసింది. దాని తర్వాత ప్రింట్ ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాటింగ్ చేసుకుంటున్నాను. రిఫండెడ్ అమౌంట్ అని రాసుకొని టు క్రెడిట్ కార్డ్ అని రాస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే నార్మల్గా ఒక యాబ్స్ట్రాక్ట్ క్లాస్లో యాబ్స్ట్రాక్ట్ 2 మెథడ్స్ తీసుకున్నాను. ఇక్కడ పే రిఫండ్ అని ఇక్కడ ఈ మెథడ్ డిక్లేర్ చేసుకున్నాను, కానీ బాడీ ఏం వేయలేదు. ఇక్కడ యూపీఐ పేమెంట్ అని ఒక క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాస్లో మళ్ళీ యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ క్రియేట్ చేసుకుని డిక్లేర్ చేసుకుని నేను మెథడ్ బాడీలో ప్రింట్ ఇలా రాసుకున్నాను. తర్వాత కార్డ్ పేమెంట్ అని ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకుని నేను పేకి రీఫండ్కి మళ్ళీ ఇలా రాసుకున్నాను. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. లైక్ ఇక్కడ యూపీఐ పేమెంట్ కదా ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. యూపీఐ ఈక్వల్ టు యూపీఐ పేమెంట్ అని క్రియేట్ చేసుకుని ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ యూపీఐ డాట్ పే రాశాను. పే రాసుకుని నేను ఇక్కడ అమౌంట్ ఇచ్చుకుంటున్నాను 5,000 అని. ఇప్పుడు నాకేమొస్తుంది, పేడ్ 5,000 యూజింగ్ యూపీఐ అని వచ్చింది. అదే యూపీఐ డాట్ రిఫండ్ అని రాసుకున్నాను. రిఫండ్ రాసుకుని 5,000 రాసుకున్నాను. 3,000 ఇస్తాం. 3,000 ఇచ్చాను. రన్ చేస్తే నాకు పేడ్ 3,000 టు యూపీఐ అని వచ్చింది. ఇక్కడ నాకు పే అయింది, రిఫండ్ అయింది. తర్వాత కార్డ్ పేమెంట్ ఇక్కడ కార్డ్ పేమెంట్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత కార్డ్ డాట్ యూపీఐ పే 3,000 రాశాను. కార్డ్ డాట్ రిఫండ్ 2,000 రాశాను. ఇక్కడ రన్ చేసుకున్న తర్వాత పేడ్ 3,000 యూజింగ్ క్రెడిట్ కార్డ్, రిఫండెడ్ 2,000 యూజింగ్ టు క్రెడిట్ కార్డ్ అని వచ్చింది. ఇక్కడ ఏమైందంటే కోడ్ రీయూజబిలిటీ అయింది. తర్వాత దీంట్లో ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో అది చూపిస్తుంది, ఇంటర్నల్ డీటెయిల్స్ హైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్కి సార్ 2 యాబ్స్ట్రాక్ట్ మెథడ్ యాబ్స్ట్రాక్ట్ క్లాస్లానే ఉన్నాయి కదా సార్, 2 ప్రోగ్రామ్స్ సిమిలర్గానే ఉన్నాయి కదా అంటే, ఇక్కడ మనం ఫస్ట్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం ఏం చేసాము, ఇక్కడ డిఫైన్ బ్రీత్ సెల్ఫ్ అని రాసాం. ఇక్కడ ఇంటర్ఫేసెస్లో వస్తే అది ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అని ఉంటాయి కదా. ఇప్పుడు పేమెంట్ మెథడ్ అనేది నేను ఇంటర్ఫేస్లా ఇచ్చుకున్నాను. ఇది పేమెంట్ మెథడ్ అనేది. ఈ పేమెంట్ మెథడ్ నాకు ఈ యాబ్స్ట్రాక్ట్
క్లాసెస్ యూజ్ చేశాను కదా, ఇది యాబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అవుతాయి. యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఈ కాంక్రీట్ మెథడ్ అన్నాను కదా, ఈ కాంక్రీట్ మెథడ్ ఎప్పుడైతే ఇంటర్ఫేస్ వాడతామో అది దాంట్లో ఉండదు. ఈ యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయితే దీంట్లోనూ ఉంటుంది, దాంట్లోనూ ఉంటుంది, ఇంటర్ఫేసెస్లో ఉంటుంది అండ్ యాబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో కూడా ఉంటుంది. ఆ తర్వాత లాజిక్ అంటే ఏమిటంటే ఇది బ్రీత్ సెల్ఫ్ అని రాసుకున్నాం కదా, ఇది లాజిక్ అనమాట. కాంక్రీట్ మెథడ్లో ఒక లాజిక్. సో ఈ లాజిక్ మనం యాబ్స్ట్రాక్ట్ బేస్డ్ క్లాస్లోనే మనం ఇంప్లిమెంట్ చేసుకోగలం. అదే ఇంటర్ఫేస్లో అయితే ఇది లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోలేం. దానికి ఉన్న తేడా ఇదే, యాబ్స్ట్రాక్ట్ బేస్డ్ క్లాస్కి ఇంటర్ఫేస్కి. కానీ నేను ఎక్కువగా ఏం యూజ్ చేస్తానంటే యాబ్స్ట్రాక్ట్ బేస్డ్ క్లాసెస్ యూజ్ చేస్తాను ఇంటర్ఫేస్తో కంటే. ఎందుకంటే యాబ్స్ట్రాక్ట్ బేస్డ్ క్లాస్కి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ లాజిక్ యూజ్ చేయడం కానీ యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్లో కానీ, ఆ తర్వాత ఇంప్లిమెంట్ మెథడ్స్లో కానీ. ఆ తర్వాత ఎన్క్యాప్సులేషన్ అంటే ఏమిటంటే డేటాని మెథడ్స్ని కంబైన్ చేసి ఒక సింగిల్ యూనిట్గా ఇస్తుంది అనమాట ఎన్క్యాప్సులేషన్ అనేది. అంటే మనకి కోడ్లో మీరు ప్రొటెక్ట్ చేయొచ్చు, తర్వాత ప్రైవేట్లో ఉంచవచ్చు, ఆ తర్వాత పబ్లిక్లో కూడా ఉంచవచ్చు. ఎన్క్యాప్సులేషన్ అనేది ఈజీగా మీకు అర్థం అవ్వాలంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఇది ఎన్క్యాప్సులేషన్ అనేది ఎందుకంటే మీకు ప్రోగ్రాంలో ఈజీగా మోడిఫై చేసుకోవచ్చు, ఆ తర్వాత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని హైడ్ చేసుకోవచ్చు. మనం ఎన్క్యాప్సులేషన్ అనేది ఎందుకు వాడాలి? డేటా ప్రొటెక్ట్ చేయడానికి, తర్వాత సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి. ఆ తర్వాత అంటే ఏదైనా మీకు ఎర్రర్స్ కానీ ఏమైనా వచ్చాయనుకోండి, డేటా లీకేజ్ కానీ, అప్పుడు ఈ ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ అనేది మీకు యూజ్ అవుతుంది. డిబగ్గింగ్ అంటే ఎర్రర్స్ని సాల్వ్ చేయడం. తర్వాత ఇది మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. దీంట్లో గెటర్స్ సెటర్స్ అని ఉంటాయి. ఈ గెటర్స్ మెథడ్స్ సెటర్ మెథడ్స్ నేను చెప్తాను ప్రోగ్రాంలో. తర్వాత ఇది డేటాని మీరు ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, యూపీఐ పేమెంట్స్లో మీరు 2000 ఇచ్చారు, తర్వాత మీకు ఒక వెబ్సైట్ వాడు 200 ఆఫ్ ఇచ్చాడు. సో అక్కడ ఏమవుతుంది, మీకు టోటల్గా 1800 వస్తుంది. సో ఈ డేటాని మోడిఫై చేసి మీకు డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది సెక్యూరిటీ ద్వారా. ఎన్క్యాప్సులేషన్ అనేది డేటాని మోడిఫై కూడా చేయగలదు అండ్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయగలదు. ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అంటే నార్మల్గా స్టూడెంట్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. స్టూడెంట్కి నేము మార్క్స్ ఉంటాయి 2. సో నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎన్క్యాప్సులేషన్ ఇది. సో ఇక్కడ ఒక స్టూడెంట్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ క్లాస్కి ఎప్పుడు క్లాస్లో మనం క్లాస్ నేమ్ రాస్తాం కదా, దానికి ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉండాలన్నమాట. ఇప్పుడు క్యాపిటల్ లెటర్ ఉండాలి. అది గుడ్ అప్రోచ్ అనమాట, బెటర్ అప్రోచ్. ఇలాగ చిన్నవి కూడా చూస్తారు మీరు కోడింగ్ రాసేటప్పుడు ఇంటర్వ్యూస్లో. తర్వాత నేను ఇనిట్ మెథడ్ వాడుకుని అది ఇనిషియలైజ్ చేసుకుంటాను. దీనికి పారామీటర్స్ నేమ్స్ మార్క్స్ అని ఇస్తాను. ఇది ఇచ్చిన తర్వాత సెల్ఫ్ డాట్ నేమ్ అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం కదా, దాని యొక్క నేమ్ సెల్ఫ్ డాట్ మార్క్స్ ఈక్వల్ టు మార్క్స్. ఇలా నేను ఇనిట్ మెథడ్ క్రియేట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నేను మార్క్స్కి తర్వాత నేమ్కి ఈ రెండిటికి నేను గెటర్స్ మెథడ్ సెటర్ మెథడ్ రాసుకుంటాను. ఈ గెటర్ మెథడ్ సెటర్ మెథడ్ అంటే ఏం లేదు, మీరు ఒక డేటాను ఫెచ్ చేయాలంటే అవుట్పుట్ కావాలంటే గెట్ మెథడ్ వాడుకుంటాం.
అదే ఒక డేటాని మోడిఫై చేయాలంటే సెట్ మెథడ్ వాడుకుంటాం. దీన్నే సెటర్స్ మెథడ్స్ అంటారు. గెట్ మార్క్స్ అనేది ఒక మెథడ్ రాసుకున్నాం. సెల్ఫ్ అని ఇచ్చుకొని రిటర్న్ సెల్ఫ్ డాట్ మార్క్స్ అని రాశాను. ఇప్పుడు సెట్ మార్క్స్ అనేది ఎప్పుడు రాస్తాం? మనం డేటాని మోడిఫై చేయడానికి, అంటే ఇక్కడ మార్క్స్ని మోడిఫై చేయడానికి రాస్తాం. సో మార్క్స్ని మోడిఫై చేయాలంటే ఇక్కడ యూజర్ దగ్గర నుంచి మనకు ఒక డేటా కావాలి, వాల్యూ కావాలి. సో వాల్యూ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఒక పారామీటర్ ఇచ్చుకుంటాను, మార్క్స్ అని. ఆ వాల్యూ ఇందులో స్టోర్ అయ్యి నాకు మార్క్స్ అనేది మోడిఫై అవుతుంది. సెల్ఫ్ డాట్ మార్క్స్ ఈక్వల్ టు మార్క్స్ అని రాస్తుంది. ఇక్కడ నాకు మార్క్స్ అనేది మోడిఫై అయింది. ఇది సెటర్స్ మెథడ్స్. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాను. ఎస్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాను. స్టూడెంట్ ఇక్కడ జాన్ అని ఒక నేమ్ ఇచ్చాను. తర్వాత 85 అని మార్క్స్ ఇచ్చాను. ఇప్పుడు నాకు ప్రింట్ ఎస్ డాట్ గెట్ మార్క్స్ అని ఇచ్చాను. ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 85 అని వచ్చింది. ఇక్కడ నాకు 85 అని వచ్చింది. ఇక్కడ ఆబ్జెక్ట్లో ఏమైతే వాల్యూ ఇచ్చానో నాకు 85 అని వచ్చింది. ఇప్పుడు నాకు ఆ మార్క్స్ నేను మోడిఫై చేయాలి. మోడిఫై చేయాలంటే నేను ఏం చేస్తానంటే ఎస్ డాట్ సెట్ మార్క్స్ అని రాసుకుని 85 నుంచి నాకు 95 రాస్తాను. ప్రింట్ ఎస్ డాట్ గెట్ మార్క్స్ అని రాసాను. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది? ఫస్ట్ 85 వచ్చింది. దాని తర్వాత మార్క్స్ అనేది ఎంత వచ్చింది? 95 వచ్చింది. ఇది గెట్ మెథడ్, సెట్ మెథడ్. ఎన్క్యాప్సుల్ అంటే సెక్యూరిటీ అన్నారు కదా సార్, ప్రైవేట్ పబ్లిక్ ప్రొటెక్ట్ అన్నారు కదా. అవి ఏవి అంటే దీంట్లో మెయిన్గా పబ్లిక్ ఉంటుంది, ప్రొటెక్ట్ ఉంటుంది, తర్వాత ప్రైవేట్ అని ఉంటుంది. ఈ పబ్లిక్ అంటే మనం ఆ యాట్రిబ్యూట్ కానీ ఆ క్లాస్ని కానీ ఓవరాల్ ప్రోగ్రాంలో మొత్తం ఎక్కడైనా సరే వాడుకోవచ్చు. ప్రోగ్రాంలో అని కాదు, మీకు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక ప్రోగ్రామే ఎగ్జాంపుల్ చెప్తాను. కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక ఫైల్ కాకుండా చాలా ఫైల్స్ ఉంటాయి. సో పబ్లిక్ అనేది మనం అన్ని ఫైల్స్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ప్రొటెక్టెడ్ అనుకోండి, ఓన్లీ ఈ యొక్క ఫైల్ ఈ క్లాసు తర్వాత సబ్ క్లాస్లో ఏమైనా ఇన్హెరిట్ చేసుకుంటే అప్పుడు మనం ఆ వాల్యూ కానీ యాట్రిబ్యూట్ కానీ వాడచ్చు అనమాట. ఇప్పుడు ప్రొటెక్ట్ అని ఇది డిక్లేర్ చేసుకున్నప్పుడు. ప్రైవేట్ అంటే ఏమిటంటే ఓన్లీ ఆ క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఈ పబ్లిక్, ప్రొటెక్ట్, ప్రైవేట్ ఎలాగా అంటే ఇప్పుడు సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అని ఇచ్చాను కదా, ఇది పబ్లిక్ అనమాట, ఎక్కడైనా వాడుకోవచ్చు ఇది. ఇప్పుడు ప్రొటెక్ట్ అంటే ఏమిటంటే సింపుల్గా ఇక్కడ అండర్ స్కోర్ ఇస్తాను. ఈ అండర్ స్కోర్ వల్ల ఏమవుతుందంటే ఈ మార్క్స్ అనేది ప్రొటెక్ట్లో పోతుంది. అంటే ఈ మార్క్స్ అనేది ఓన్లీ ఈ క్లాస్లో తర్వాత సబ్ క్లాస్లో వాడుకోవడానికి మాత్రమే. అదే ప్రైవేట్ అనుకోండి, ప్రైవేట్ అయితే మనం ఇంకో అండర్ స్కోర్ ఇస్తాం. ఇంకో అండర్ స్కోర్ ఇస్తే ఇక్కడ ఇది ప్రైవేట్ అవుతుంది. ఇది ఎప్పుడైతే ప్రైవేట్ అయిందో మనం యాక్సెస్ చేసుకోవడానికి ఉండదు, ఓన్లీ ఈ క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ రాసుకున్నాం కదా, సో ఇక్కడ రాసుకున్నాం కాబట్టి మనకి ఆ యాక్సెస్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ సెల్ఫ్ డాట్ మార్క్స్ అనేది ప్రైవేట్ చేశాను కదా, ఇక్కడ గెట్ మార్క్స్ కూడా ప్రైవేట్ చేస్తాను.
ఇక సెట్ మార్క్స్ కూడా నేను ప్రైవేట్ చేశాను. ఇప్పుడు నేను జాన్ అన్న వర్డ్కి 85 మార్క్స్ ఇచ్చాను. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు s.get మార్క్స్ అని రాశాను. 85 వచ్చింది కదా. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ self.marks అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఇలా మార్క్స్ అని ఇచ్చాను. self.__ మార్క్స్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను కాబట్టి సెల్ఫ్ ప్లేస్లో ఎస్ అని వస్తుంది. సో నేను ఇలా ఇచ్చాను. ఇది ప్రైవేట్ కాబట్టి ఇది ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చూద్దాం. ఇక్కడ నాకేమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇది ప్రైవేట్ అంటే ఏంటి, ఓన్లీ ఈ క్లాస్లో యాక్సెస్ చేసుకోవడానికి మాత్రమే. ఇది ఎక్కడుంది, ఈ క్లాస్లో లేదు. సో ఇది ప్రైవేట్. ఇప్పుడు ప్రొటెక్ట్ చేద్దాం. ఇది ప్రొటెక్ట్. ఇప్పుడు ప్రొటెక్ట్ కూడా మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇది సబ్ క్లాస్లో లేదు, బయట ఉంది. క్లాస్కి లేదు, సబ్ క్లాస్కి కూడా లేదు, ఇది బయట ఉంది. సబ్ క్లాస్ కావాలంటే మనం ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకొని, లైక్ టీచర్ అని క్రియేట్ చేసుకుని ఇక్కడ స్టూడెంట్ అని ఇచ్చుకున్నాం. స్టూడెంట్ అని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది మనకి సబ్ క్లాస్ అవుతుంది. ఎందుకంటే ఈ స్టూడెంట్ అనేది టీచర్కి ఇన్హెరిట్ అయ్యింది, ఇది సబ్ క్లాస్ అవుతుంది. దీంట్లో మనం s.marks అనేది రాసుకుందాం. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాను, టీ అని. ఇక్కడ t.get marks అంటే ఏమొచ్చింది, 95 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇది ప్రొటెక్ట్ కాబట్టి సబ్ క్లాస్లో యాక్సెస్ అయింది. ఇప్పుడు అదే ప్రైవేట్ అనుకోండి, ఓన్లీ ఈ క్లాస్లో మాత్రమే యాక్సెస్ అవుతుంది, సబ్ క్లాస్లో కూడా అవ్వదు. అందుకే ఇందాక మీకు ఎర్రర్ వచ్చింది. సో మనం ఈ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్ వల్ల మనకి ఈ ప్రోగ్రామ్ కానీ ఈ డేటాకి కానీ సెక్యూరిటీ ప్రొవైడ్ అవుతుంది. దీన్నే మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. యాబ్స్ట్రాక్షన్కి ఎన్క్యాప్సులేషన్కి తేడా ఏమిటంటే, యాబ్స్ట్రాక్షన్లో యాబ్స్ట్రాక్ట్ క్లాసెస్ వాడతాం, లేకపోతే ఇంటర్ఫేసెస్ వాడతాం. అదే ఎన్క్యాప్సులేషన్లో అయితే ఓన్లీ ప్రైవేటు, పబ్లిక్ ఈ మెథడ్స్ వాడుకొని చేస్తాం అన్నమాట. ఎన్క్యాప్సులేషన్లో మనకి యాబ్స్ట్రాక్షన్ పర్పస్ ఏమిటంటే యూసేజ్ అనేది సింప్లిఫై చేయడానికి. అదే ఎన్క్యాప్సులేషన్లో అనుకోండి, మనకు డేటా అనేది ప్రొటెక్ట్ చేయడానికి, తర్వాత మోడిఫై చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఎన్క్యాప్సులేషన్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇందాక డాగ్, క్యాట్ క్రియేట్ చేసాం కదా. ఆ డాగ్, క్యాట్ కాన్క్రీట్ మెథడ్ ద్వారా ఒక లాజిక్ ద్వారా బ్రీత్, తర్వాత బార్క్ వచ్చింది, తర్వాత బ్రీత్ మియామ్ అని వచ్చింది. సో అది ఒక లాజిక్ ఫాలో అవుతుంది. దీంట్లో ఏమిటంటే ఈ యాక్సెస్ అనేది మనం పెట్టుకోవచ్చు, లేకపోతే ప్రివెంట్ చేయొచ్చు. యాక్సెస్ అనేది ఇవ్వచ్చు, లేకపోతే ప్రివెంట్ చేయొచ్చు అనమాట. లైక్ ఇక్కడ అండర్స్కోర్ ఇచ్చాం కదా, ఇంకో అండర్స్కోర్ ఇచ్చామనుకోండి ప్రైవేట్ అవుతుంది. సో సబ్ క్లాస్ కూడా ఆ యాక్సెస్ రిమూవ్ చేస్తుంది. సో ఇంతవరకే ఈరోజు క్లాస్.